అల్లు అర్జున్‌కి సంబంధించి ఏదైతే తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, ఆ తర్వాత బెయిల్ పైన బయటికి రావడం, ఈ అంశంపై ఏదైతే తొక్కిసలాట అంశంపై ఒక హీరోని అరెస్ట్ చేయడంపై ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం, ఆ వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, ఈ మొత్తం ఎపిసోడ్‌లో తాజాగా మరోసారి అల్లు అర్జున్‌ని పోలీసులు అయితే ఇంట్రాగేషన్ అంటే విచారణ కోసం పిలిపించడం జరిగింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి. అయితే ఈ క్రమంలోనే ఈ అంశంపై ఒక అప్డేట్ అయితే మనకు తెలుస్తా ఉంది. అదేంటంటే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలకు అలాగే ఇతర నేతలకు పార్టీ ఎమ్మెల్యేలకు అలాగే కార్యకర్తలకు కానీ ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో పార్టీ ప్రతినిధులు ఉన్నారో స్పోక్స్ పర్సన్స్ వాళ్ళందరికీ అయితే ఒక ఒక సూచనలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. అదేంటంటే అల్లు అర్జున్కి సంబంధించి ఈ కేసుకి సంబంధించింది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు కూడా నేతలు సభల్లో కానీ ప్రెస్ మీట్లో పెట్టి ఈ అంశం గురించి మాట్లాడొద్దు, ఇకపైన ఈ అంశాన్ని పూర్తిగా వదిలేయండి అని ఒక సూచన చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ అంశంపై పిసిసి చీఫ్ కూడా ఒక సూచన చేసినట్టు తెలుస్తూ ఉంది. దీనిపైన ఒక ఆదేశాలు జారీ చేయండి, ఎవరు కూడా అంటే పార్టీకి సంబంధించిన ఎవరు కూడా ఈ అంశంలో ఇకపై మాట్లాడవద్దు. ఎందుకంటే ఈ అంశాన్ని అంటే చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఖచ్చితంగా అక్కడ హీరో ఉన్నా ఏ స్టార్ ఉన్నా కూడా ప్రాణాలు పోయిన ఘటన కాబట్టి ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోబోతుంది. అలాంటి విషయాన్ని కొన్ని ప్రతిపక్షాల పార్టీలు కావచ్చు, విపక్షాలు కావచ్చు, వీళ్ళు దీన్ని రాజకీయంగా రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనవసరమైన నిందలు వేసే ప్రభుత్వం పైన నిందలు వేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా విపక్షాల ఉచ్చులో మనం పడకుండా వాళ్ళ ట్రాప్లో మనం పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ అంశం పైన ఎవరు మాట్లాడొద్దు, చట్టం తన పని తను చేసుకోబోతుంది. ఈ విషయమై పిసిసి చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ కార్యకర్తలకి పార్టీ ఇంటర్నల్గా ఎవరైతే మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఆదేశాలు జారీ చేయాలి. ఈ అంశంని ఇక్కడితో వదిలేయండి. ఖచ్చితంగా ఎవరు ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టి కానీ అలాగే వివిధ సభల్లో కానీ ఈ అంశం గురించి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రేవతి మరణానికి సంబంధించి అల్లు అర్జున్ అరెస్టుకి సంబంధించి ఇలాంటి ఏ విషయాలు టచ్ చేయకుండా ఉండేందుకు ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పిసిసి చీఫ్ని అయితే కోరడం జరిగింది. మరి దీనిపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ స్పోక్స్ పర్సన్ కానీ ఎవరు కానీ నేతలు కానీ దీనిపైన ఇకపై మాట్లాడొద్దు, ఈ అంశాన్ని వదిలేయండి అని ముఖ్యమంత్రి చెప్పడంతో ఖచ్చితంగా ఈ అంశంపైన ఇకపైన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పోక్స్ పర్సన్ కానీ ఎవరు మాట్లాడే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి పర్సనల్గా తీసుకొని అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించారు. సినిమా ఇండస్ట్రీపై కక్ష సాధింపు చర్యలకి రేవంత్ రెడ్డి దిగారని విపక్ష పార్టీల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే సినిమా ఇండస్ట్రీ ఇక్కడ నుంచి తరలి ఏపీకి వెళ్ళిపోతుందా, ఇలాంటి కొన్ని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వాళ్ళ పార్టీకి సంబంధించి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాఖ్య చేయడం ఒక గందరగోళం క్రియేట్ అవుతుంది. దీన్ని మనం ఒక విపక్షాలకి పార్టీ ప్రభుత్వం టార్గెట్ కావద్దు అంటే మాత్రం దీనిపైన సైలెంట్గా ఉండడమే బెటర్. చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ఎవరినున్నా అంటే పోలీసులు వాళ్ళ పని ఏదైతే కేసుకు సంబంధించి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ విచారణలు, కేసులు, అరెస్టులు ఇవి కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఎవరు దీనిపైన వేరే విధంగా మాట్లాడి చిక్కుల్లో పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన మరి పార్టీలో ఇంటర్నల్గా చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇకపైన ఈ అంశాన్ని వదిలేయండి అని ముఖ్యమంత్రి మాత్రం స్పష్టం చేయడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై అంటే అల్లు అర్జున్కి సంబంధించిన కేసులో ఎవరు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు, ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కూడా ఎవరు మాట్లాడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.